గురుగారు, మహారాష్ట్ర, పూణే పరిసర ప్రాంతాల్లో అష్టవినాయకులు కొలువుతీరి ఉన్నారు కదా! ఈ అష్టవినాయకుల ప్రాధాన్యత ఏమిటి? ఒకటే ప్రదేశంలో ఈ గణపతుల సన్నిధానాలు కొలువుతీరి ఉండటంలో ఆంతర్యం ఏమిటి? స్వస్తి స్త్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయకమిదం చింతామణిం దేవరం లేన్యాద్రిగిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం వోజరం గ్రామే రంజిత సంస్థితో గణపతి కుర్యాత్ సదా మంగళం. అష్టవినాయక క్షేత్ర దర్శనము అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించే అద్భుతమైన తీర్థయాత్ర దర్శనం. మోర్గాంలో మయూరేశ్వరుడిలాగా వెలిశాడు గణపతి, అది బ్రహ్మ ప్రతిష్ఠ. అక్కడ అన్ని ఆలయాల్లోలా కాకుండా గణపతి ముందు నెమలి వాహనంగా ఉంటుంది. పాండవులు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ మయూరేశ్వరుణ్ణి మోరేశ్వరం అంటారు, కీర్తించి కష్టాల నుంచి బయటపడ్డారు. ఎండు పుల్ల చిగురించిన అద్భుతమైన క్షేత్రం మయూరేశ్వరం. తరువాత అది దర్శించిన తరువాత సిద్ధిటెక్లో ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించాలి. మధుకైటపుల యొక్క సంహారం కోసం ఆలోచిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సిద్ధిని కలిగించిన వాడు సిద్ధి వినాయకుడు. కొండ మీద ఉంటాడు, అరగంట పడుతుంది ప్రదక్షిణ చేయటం. ఆ గిరి ప్రదక్షిణకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఇక్కడ గణపతి తొండము అన్ని క్షేత్రాలలో లాగా ఎడమవైపు తిరిగి ఉండకుండా కుడివైపుకు తిరిగి ఉంటుంది. అక్కడి నుంచి పాలీలో మనకు స్వయంభూ వినాయకుడు ఉంటాడు. బల్లాలుడు అనేటువంటి బాలుడు నిరంతరము విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తున్న వైనాన్ని చూసి ఆయన తండ్రి అయిన కళ్యాణ్ సేఠ్ ఆయనను శిక్షిస్తే వినాయకుడే ప్రత్యక్షమై ఆయన బంధనాలను విడిపించాడు. ఏం కావాలో కోరుకోమంటే ఇక్కడ స్వయంభూగా వెలవమన్నాడు. ఆ డుంఠి వినాయకుడు, ఆయన ముందరే ఈ స్వయంభూ వినాయకుడు రెండూ ఉంటారు ఆ సిద్ధిటెక్లో. అద్భుతమైన క్షేత్రం, కోరిన కోరికలన్నింటినీ తీర్చగలిగిన క్షేత్రం. దాని తరువాత అక్కడ మనకు వరద వినాయకుడు. వరద వినాయకుడు 1892 నుంచి అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంది. మాఘశుద్ధ చవితి నాడు ఎవరైతే ఆ స్వామిని అర్చించి కొబ్బరి పలుకులను ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి సంతానం కలుగుతుంది అని తెలియజేస్తారు. ఆ తరువాత థేపూర్లో ఉన్నటువంటి చింతామణి గణపతి, కపిల మహర్షి ఆరాధించినటువంటి గణపతి. అక్కడ ఆ వినాయకుడి యొక్క నేత్రములు వజ్రాలతో పొదగబడి ఉంటాయి ఇప్పటికీ కూడా. దాని తర్వాత అక్కడి నుంచి లేన్యాద్రిలో పార్వతీదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసింది గణపతి తనకు కుమారుడిగా జన్మించాలని. కొండ మీద ఉంటుంది. దాని తర్వాత ఓజరంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి, విఘ్నాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి వాడి పేరు మీద తన పేరును విఘ్నేశ్వరుడిగా పెట్టుకున్నటువంటి స్వామి. అనంతరము రంజన్ గ్రామంలో మహాగణపతి, త్రిపురాసుర సంహారం కోసం శివుడు అర్చించినటువంటి గణపతి స్వరూపం. 8 వినాయకుళ్ళు దగ్గరగా ఉండటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఇలా మనకు పంచారామాలు కనపడుతూ ఉన్నాయి. 11 రుద్రులు, 12 ఆదిత్యులు కాశీలో కనపడతారు. దైవత్వం కలిగినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అదంతా సమిష్టిగా భక్తులను అనుగ్రహించాలన్న సంకల్పంతో దేవతామూర్తులు ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనం అష్టాదశ శక్తిపీఠాలు చూడాలి అంటే మొదటి అమ్మవారిని చూసి అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మొదటి దాన్ని చూడాలి. అలానే ఈ అష్టవినాయక క్షేత్రాలలో ఉన్న గణపతులను అందరినీ దర్శించిన తరువాత మళ్ళీ మయూరేశ్వరం మోర్గాం వచ్చి ఆ స్వామికి నమస్కరించుకోవాలి. ఏమిటి అంటే అనంతమైనది కాలము, ఇది వృత్తాకారంలో ఉంటుంది తప్పితే దీనికి అంతం అనేది కనపడదు అని చెప్పటమే దానిలోని అంతం.